కాల్పులు జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని, టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ దగ్గర కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్న వ్యక్తి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో మెట్ల దగ్గర భద్రతా సిబ్బంది అతన్ని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఈ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ చిత్రాలను షేర్ చేశారు. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా చేతులు వెనకకు కట్టేసి నేలపై పడి ఉన్నాడు. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతన్ని అడ్డుకున్నారని ట్రంప్ చెప్పారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పారు. ఒక వ్యక్తి ఆయుధాలతో సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చాడు. సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అతన్ని పట్టుకున్నారు. ఒక అధికారికి గాయమైంది, కానీ జాకెట్ అతన్ని కాపాడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. హిల్టన్ హోటల్లో కాల్పులు జరిపిన దుండగుడిపై దర్యాప్తు జరుగుతోందన్నారు ట్రంప్. అతడు మానసిక రోగి అని అన్నారు. కాలిఫోర్నియాకు చెందినవాడిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్ ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్మాన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి, ఈసారి విందు సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది అనే విషయానికొస్తే, ఓజ్ పెర్ల్మాన్ అమెరికా మెంటలిస్ట్, మైండ్ రీడింగ్, ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ఫేమస్. 43 ఏళ్ల పెర్ల్మాన్ 2015లో అమెరికాస్ గాట్ టాలెంట్ సీజన్ 10లో 3వ స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈసారి వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్లో అధ్యక్షుడు మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్య నటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్మాన్ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు.